శ్రేణుల్లోంచి ఒక ప్రాబ్లం ఎక్కువగా రిపీట్ అవుతుంది. ఇది కూడా ఈ ప్రాబ్లం చాలా సింపుల్గా ఉంటుంది, కాకపోతే కొంచెం టిపికల్ లాజిక్తో ఉంటుంది. ఒక అంక శ్రేణిలో 7వ పదానికి 7 రెట్లు దాని 11వ పదానికి 11 రెట్లకి సమానం. 7వ పదాన్ని 7 రెట్లు చేస్తే వచ్చే విలువ 11వ పదాన్ని 11 రెట్లు చేస్తే వచ్చే విలువ సమానంగా ఉన్నాయి. అయితే 18వ పదం కనుగొండి, లేదంటే దాన్ని 0 చూపండి అని 2 రకాలుగా ఇస్తుంటాడు. ముందుగా అంక శ్రేణిలో a మొదటి పదం, d పదాంతరం, 2 పదాల మధ్య భేదం పదాంతరం d. tn nవ పదం కనుగొన్న సూత్రం a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. ఇక్కడ t7 అంటే a ప్లస్ 7 మైనస్ 1 ఇంటూ d, a ప్లస్ 60. t11 అంటే a ప్లస్ 11 మైనస్ 1 ఇంటూ d, a ప్లస్ 10d. t7కి 7 రెట్లు చేస్తే అది 11 ఇంటూ t11 అవుతుంది. అంటే 7 ఇంటూ a ప్లస్ 60 ఇజ్ ఈక్వల్ టు 11 ఇంటూ a ప్లస్ 10d. మల్టిప్లై చేద్దాం. 7a ప్లస్ 7 6 42d, 11a ప్లస్ 11 10 110d. d ఇటువైపుకి a అటువైపుకి పంపిద్దాం. అంటే అప్పుడు 11a మైనస్ 7a ఇజ్ ఈక్వల్ టు 42 ఎక్కడే ఉంటుంది, 110 ఇటు వస్తే 42d మైనస్ 110d. 11a నుంచి 7a పోతే 4a ఇజ్ ఈక్వల్ టు 110లోంచి 42 తీసేస్తే 68d మైనస్ 68d. a ఇజ్ ఈక్వల్ టు మైనస్ 68d బై 4 క్యాన్సిల్ చేస్తే మైనస్ 17d వచ్చింది. a మొదటి పదం ఇజ్ ఈక్వల్ టు మైనస్ 17d. 18వ పదం t18 కనుగొన్న సూత్రం t18 అంటే a ప్లస్ 18 మైనస్ 1 ఇంటూ d, a ప్లస్ 17d. a బదులు ఈ మైనస్ 17d మనం ప్రతిక్షేపిస్తే మైనస్ 17d ప్లస్ 17d క్యాన్సిల్ 0 అంటే 18వ పదం 0. t18 ఈజ్ ఈక్వల్ టు 0 నిరూపించబడింది.